హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మూవీ దేవర. ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా, కొరటాల శివ డైరెక్టర్ గా తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ తెలుగు ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకుందని చెప్పవచ్చు. దేవరపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి సినిమా దేవర కావడంతో, అది కూడా కొరటాల శివ దర్శకత్వం వహించడం, శ్రీమంతుడు సినిమా లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తీసిన కొరటాల శివ అలాగే ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లాంటి ఒక అద్భుతమైన సినిమా తీయడం జరిగింది. అలాంటి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీసే కొరటాల శివ ఇప్పుడు దేవర అనే ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ఎన్టీఆర్ తో మూవీ తీస్తున్నాడు కొరటాల శివ. దీంతో దేవరపై ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయని చెప్పవచ్చు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాధపడే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని కేవలం అది ఫేక్ న్యూస్ అని అందరు అనుకున్నారు, కానీ అది రియల్ న్యూస్ అని ఏకంగా మూవీ చిత్ర యూనిట్ కి సంబంధించిన సభ్యులు కొందరు తెలియజేయడం జరిగింది. అయితే దేవర షూటింగ్ లో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఆయన ఎడమ చేతి మణికట్టుకు గాయమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏకంగా ఒక తెలుగు దినపత్రిక దీని గురించి ప్రచురించడం జరిగింది. అయితే కేవలం అది ఫేక్ అని అందరూ భావించగా ఏకంగా చిత్ర యూనిటే తెలియజేయడం జరిగింది. నిజమే సందర్భంలో ఎన్టీఆర్ చేతి మణికట్టుకు గాయం కావడం జరిగింది. ఆయన ప్రస్తుతం బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన నిన్న రాత్రి దేవర షూటింగ్ లో సైతం పాల్గొనడం జరిగింది, కానీ ప్రస్తుతానికి అయితే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. తిరిగి మళ్ళీ దేవర షూటింగ్ లో పాల్గొనబోతారు అని చెప్పేసి చిత్ర యూనిట్ కి సంబంధించిన కొందరు సభ్యులు తెలియజేయడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్లో 2009లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నుండి హైదరాబాద్ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కి అప్పుడు కొంచెం ప్రమాదం కావడం జరిగింది. కార్ యాక్సిడెంట్ లాంటిది జరగడం జరిగింది. ఎట్టకేలకు ఎన్టీఆర్ కి పెద్ద గాయం ఏం జరగలేదు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నారని చెప్పడంతో తెలుగు ప్రేక్షకులు కూడా దేవర కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎన్టీఆర్ సేఫ్ గా ఉండాలి, ఎన్టీఆర్ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారు.